నమస్తే అండి, వెల్కమ్ టు ఫార్ట్ వెండే ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఆఫ్ కోర్స్ ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మన మెయిన్ టార్గెట్ ఏంటి? ఒక ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తాడు, దాన్ని సాల్వ్ చేయాలి. అలా సాల్వ్ చేయడంలో మనం వేరియబుల్ సపరబుల్ మెథడ్ అని, హోమోజీనియస్ అని, లీనియర్ అని ఇవన్నీ చాలా నేర్చుకుంటాం. సో అందులో బెస్ట్ మెథడ్ ఏంటంటే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అంటే ఈ మెథడ్ అప్లై చేయాలంటే ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవ్వాలి. సార్ ఇచ్చిన ఈక్వేషన్ ఎగ్జాక్ట్ కాదు మనకు ఎలా తెలుస్తారంటే, ఓకే ఫస్ట్ అది ఎలా ఉంటుంది అంటే, జనరల్గా ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చెప్పడానికి చాలా మోడల్స్ ఉంటాయి. అందులో ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈజ్ ఈక్వల్ టు 0, ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈజ్ ఈక్వల్ టు 0, వేర్ అక్కడ ఎమ్ కానీ లేదా ఎన్ కానీ ఈ రెండు కూడా బోత్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ x, y, ఫంక్షన్స్ ఆఫ్ x అండ్ y. ఆ రెండు కూడా అంటే m అనేది ఫంక్షన్ ఆఫ్ x అండ్ వైలో ఉంటుంది, n ఈజ్ ఆల్సో ఫంక్షన్ ఆఫ్ x అండ్ వైలో ఉంటుంది. ఆ రెండు కూడా బోత్ ఆర్ డిఫరెన్షియబుల్ అండ్ కంటిన్యూస్ ఫంక్షన్స్. అలాంటి టూ ఫంక్షన్స్ dxతోని dyతోని మల్టిప్లై ఈ టైప్ ఆఫ్ ఈక్వేషన్ కనుక ఫామ్ అయ్యింది అనుకోండి, దీన్ని జస్ట్ ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు, ఎగ్జాక్ట్ అనరు. బట్ ఈ ఈక్వేషన్ ఈజ్ సెట్ టు బి ఎగ్జాక్ట్. ఇది కనుక ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవ్వాలి అంటే ఒక కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఏంటి సార్ ఆ కండిషన్ అంటే, మా గుర్తుపెట్టుకోండమ్మా, ∂m/∂y ఈజ్ ఈక్వల్ టు ∂n/∂x అవ్వాలి. ఏంటి సార్ ∂m/∂y ∂n/∂x చూడడానికి అవి పార్షియల్ డెరివేటివ్లా ఉన్నాయి అంటే, ఆల్రెడీ నేను పార్షియల్ డెరివేటివ్ గురించి చెప్పాను. ఎందుకు ఇక్కడ ఎమ్ ఎన్ బిఏ ఫంక్షన్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై అన్నాను కదా, ఎమ్ని విత్ రెస్పెక్ట్ ఎక్స్తోని డెరివేటివ్ చేయొచ్చు, వైతోని డెరివేటివ్ చేయొచ్చు. సో మరి ఒకేసారి రెండింటిలో డెరివేటివ్ చేయలేం కదా, దేంతో చేస్తున్నామో చెప్పినప్పుడు రిమైనింగ్ వేరియబుల్ ఎలా ఉంటుంది, కాన్స్టెంట్ కింద ట్రీట్ చేయాల్సి వస్తుంది. సో 2 ఆర్ మోర్ వేరియబుల్స్ ఉన్నప్పుడు అక్కడ జరిగే డిఫరెన్షియేషన్ అనేది ఎలా ఉంటుంది, పార్షియల్ డిఫరెన్షియేషన్ అవుతుందని చెప్పాను నేను. అందుకే ఇక్కడ ఏదైతే డిఎక్స్ పక్కన ఉందో దాన్ని ఏమంటారంటే ఎమ్ అంటారు. దాన్ని విత్ రెస్పెక్ట్ దేంతో డెరివేటివ్ చేయాలి, వైతో చేయాలి. అది కూడా ఏంటి, పార్షియల్ డెరివేటివ్. డిఎక్స్ పక్కన అంటే డిఎక్స్ కోఎఫిషియంట్ని విత్ రెస్పెక్ట్ వైతో పార్షియల్ డెరివేటివ్, డివై పక్కన ఉన్న దాన్ని విత్ రెస్పెక్ట్ ఎక్స్తోని పార్షియల్ డెరివేటివ్ చేస్తే ఆ రెండు వాల్యూస్ ఎలా ఉండాలన్నా ఈక్వల్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇచ్చిన ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈజ్ ఈక్వల్ టు 0 అని ఏమంటారంటే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. ఓకే సార్, అది ఎగ్జాక్ట్ అయితే ఏంటి, కాకపోతే ఏంటి, ఇప్పుడు లాభం ఏముంది సార్ అంటే, ఏదైనా నీ మెయిన్ టార్గెట్ ఏంటి, ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయడమేనా, దాని యొక్క జనరల్ సొల్యూషన్ కట్టడమే కదా. సో ఫస్ట్ ఆర్డర్ కాబట్టి జనరల్ సొల్యూషన్లో ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అని ఉంటాయి, ఒకటి ఉంటాయి. సో దాన్ని కట్టడానికి మనం చాలా మెథడ్స్ అప్లై చేస్తాం. అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ మెథడ్ ఏం చెప్పాను, ఎగ్జాక్ట్ అని చెప్పాను. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ అవ్వాలా కాదా అని చెప్పాలంటే ఏ కండిషన్ సాటిస్ఫై చేయాలని చెప్పాను, ∂m/∂y ఈజ్ ఈక్వల్ టు ∂n/∂x అవ్వాలని చెప్పి అయిపోయినాయి. సరిపోయి అయిపోయి ఇట్ ఈస్ ఏ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్. దెన్ వాట్ నెక్స్ట్ అన్నాం అనుకోండి, ఎప్పుడైతే ఈక్వేషన్ ఎగ్జాక్ట్ అయిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోద్దంటే జనరల్ సొల్యూషన్ రాసేయచ్చురా. జనరల్ సొల్యూషన్ ఈజ్ ఇంటిగ్రల్ mdx ప్లస్ ఇంటిగ్రల్ ndy ఈజ్ ఈక్వల్ టు c. ఇది చాలా గొప్ప పని చేశారు. కానీ సార్ అలా అయితే డైరెక్ట్గా అక్కడ ఉన్నదానికి ఇంటిగ్రల్ వేసేయచ్చు కదా, అది ఎగ్జాక్ట్ అయితే ఏంటి, ఎగ్జాక్ట్ కాకపోతే ఏంటి అంటే వేసేయచ్చు కదంటే మరీ తప్పు చేస్తున్నారు సార్. ఇంటిగ్రేషన్ ఎందుకు వెయ్యం మనం, ఇక్కడ ఇంటిగ్రేషన్ చేసేప్పుడు విత్ రెస్పెక్ట్ దేంతో చేయాలి, ఎక్స్తో చేయాలి. బట్ m ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై కదా, ఎక్స్తో చేయాలన్నప్పుడు వై ఉండకూడదు కదా సార్. సింగిల్ ఇంటిగ్రేషన్లో సింగిల్ వేరియబుల్ ఉండాలి. మరి అక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఇంటిగ్రేషన్ పాసిబుల్ కాకే కదా ఇన్ని మెథడ్స్ నేర్చుకుంటున్నాం. ఏ క్వశ్చన్ అయినా సరే ఎలా అని ఇంటిగ్రేషన్ చేసేసి అయితే ఇన్ని మెథడ్స్ ఎందుకు నేర్చుకోం కదా. మరి స్పెషల్గా ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే పాసిబిలిటీ లేదు. కానీ నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇక్కడ ప్రతి నార్మల్ ఈక్వేషన్ కాదు అది, విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అలాంటప్పుడు చేసేస్తాం. సరే సార్ ఎగ్జాక్ట్ అయితే మాత్రం ఇక్కడ ఎమ్ ఎందులో ఉంది, ఎక్స్ అండ్ వైలో ఉంది, విత్ రెస్పెక్ట్ దేంతో చేయాలి, ఎక్స్తో చేయాలి. మరి వైని ఏం చేయాలి అంటే, ఎప్పుడైతే అది ఎగ్జాక్ట్ అవుతుందో అప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటేనా, వై కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఏ కాన్స్టెంట్. పోన్లేండి ఇక్కడ వై కాన్స్టెంట్, మరి ఇక్కడ ఎక్స్ ఉంటుంది కదా, ఎన్లో ఎక్స్ ఉంటుంది, కానీ విత్ రెస్పెక్ట్ దేంతో చేయాలి, వైతో చేయాలి కదంటే ఇక్కడ నువ్వేం తీసుకోవాలంటే నాట్ కంటైనింగ్ ఎక్స్ టర్మ్.
అంటే ఈ ఎన్లో చాలా ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అండ్ వైలు అన్నీ ఉంటాయి కదా, నువ్వు అందులో వై మాత్రమే విడిగా అసలు ఎక్స్ మీద డిపెండ్ అవ్వలేని ఇండిపెండెంట్ వై టర్మ్ మాత్రమే ఇక్కడ తీసుకుని విత్ రెస్పెక్ట్, ఇదంతా ఇండిపెండెంట్ టర్మ్ ఆఫ్ వై. సో వైని విత్ రెస్పెక్ట్ వైతో ఇంటిగ్రేషన్ చేయడం పాసిబుల్లే, హ్యాపీ. ఇక్కడ వై ఉండొచ్చు కానీ ఎలా చూస్తాను, కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాను. చూడొచ్చు ఎలా రాసేసుకుంటారు సార్, అలా మీ ఇష్టం రూల్స్ మీరు ఎలా అప్లై చేస్తారు సార్ అంటే, అప్లై ఎందుకు చేస్తాను, ఇది ఎగ్జాక్ట్ అయ్యింది కట్ చేస్తాను. ఎగ్జాక్ట్ కాలేదనుకో చేయడం మన సర్వం. ప్రతి క్వశ్చన్కి ఇలా ఇంటిగ్రల్ వేసుకుని ఇక్కడ వై కాన్స్టెంట్ ఇక్కడ నాట్ కంటిన్యూయింగ్ ఎక్స్ టర్మ్ అంటే కుదరదు. ఇదంతా ఎప్పుడైనా సరే ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్ అయినప్పుడు మాత్రమే దీన్ని అప్లై చేయడానికి అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్, ఎందుకంటే ఈ మోడల్ మీద బేస్ చేసుకుని ఇంకో 5 మోడల్స్ చెప్తాను. సో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, క్లారిటీ వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి, ఇట్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ mdx plus ndy ఈక్వల్ టు 0. బాగా గుర్తుపెట్టుకోండి, dx కోఎఫిషియంట్ నమ్మ m అంటారు, dy కోఎఫిషియంట్ నమ్మ n అంటారు. వేర్ m అంటే ఎంత ఉందమ్మా, వేర్ m ఈక్వల్ టు ఎంతరా x² మైనస్ 2xy మైనస్ y². అలాగే n ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉందిరా, మైనస్ ఆఫ్ x ప్లస్ వై హోల్ స్క్వేర్. కానీ ఎన్ ఇన్కంప్లీట్గా ఉంది, దాన్ని ముందు ఎక్స్ప్లెయిన్ చేసేయండి. సో చేసాం అనుకోండి, n ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందిరా, మైనస్ నన్ను x ప్లస్ వై హోల్ స్క్వేర్ అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేశాను అనుకోండి, ఎంత వస్తుందిరా, మైనస్ x² మైనస్ y² మైనస్ 2xy. అంటే ఈ x² ప్లస్ y² ప్లస్ 2xy వస్తుంది, బయట మైనస్ ఉంది కాబట్టి మైనస్తో కూడా మల్టిప్లై చేస్తా. ఇది m, ఇది n. నువ్వేం చేయాలి, dx పక్కన ఉన్నది m అన్నావు కాబట్టి ఓకే, mని విత్ రెస్పెక్ట్ వైతో డెరివేటివ్ చేయాలి. పార్షియల్ డెరివేటివ్ అంటే వైనితో చేస్తున్నప్పుడు ఎక్స్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి, అంటే పక్కన ఉండాలి, అసలు దాన్ని ఇన్వాల్వ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ x², ఇది డైరెక్ట్ పక్కన ఉంది అంటే ఒక కాన్స్టెంట్ డెరివేటివ్ ఎంత, 0. సో 0 మైనస్ ఇక్కడ వైతో చేస్తున్నావు కానీ అక్కడ 2xy 3 టైమ్స్ ఉన్నాయి. సో నీ ముందే 2 కాన్స్టెంట్ x కాన్స్టెంట్, వైకి డెరివేటివ్ ఎంత నాన్న 1. అలాగే y² డెరివేటివ్ 2y. సో ఎంత వచ్చిందిరా, మైనస్ 2x మైనస్ 2y. ఇది ∂m/∂y. అలాగే ∂n/∂x కట్టండి, అంటే విత్ రెస్పెక్ట్ దేంతో చేస్తున్నావు నాన్న, ఎక్స్తో చేస్తున్నావు. వై అనేది ఏంటి కాన్స్టెంట్, ఎక్స్తో చేస్తున్నావు. ఇక్కడ x² కనిపిస్తుంది, x² డెరివేటివ్ ఎంత 2x. సో ముందు ఎంత ఉంది, మైనస్ ఉంది. సో మైనస్ 2x మైనస్ y² డెరివేటివ్, వై ఎక్స్తో చేస్తున్నప్పుడు వై కాన్స్టెంట్ అన్న, కాన్స్టెంట్ డెరివేటివ్ ఎంత అవుతుంది, 0 అవుతుంది. సో విడిగా ఉంది కాబట్టి కాన్స్టెంట్ డెరివేటివ్ 0 సార్. అదే ఈ దేనితోనో మల్టిప్లై అవుతుంది అది పక్కన పెట్టాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 2 కాన్స్టెంటే 0 వేయలేదు పక్కన పెట్టా, ఎక్స్ కాన్స్టెంటే 0 వేయలేదు, సారీ వై కాన్స్టెంటే 0 వేయలేదు పక్కన పెట్టా, ఎక్స్ ఉంది, ఎక్స్కి మాత్రం డెరివేటివ్ ఎంత వేసాను 1 వేసా, ఎందుకంటే విత్ రెస్పెక్ట్ ఎక్స్తోనే చేస్తున్నా కాబట్టి. సో ఇప్పుడు చెప్పండి ఎంత వచ్చిందమ్మా, మైనస్ 2x మైనస్ 2y. అబ్జర్వ్ చేయనా, ∂m/∂y ఎంత వచ్చిందో ∂n/∂x కూడా అంతే వచ్చిందా, అంటే ఏం చెప్పచ్చు, ∂m/∂y is equal to ∂n/∂x. అంటే దీని నుంచి ఏం రాయొచ్చు, విచ్ ఈజ్ ఎగ్జాక్ట్. అంటే ఇచ్చిన ఈక్వేషన్ ఏంట్రా, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఎప్పుడైతే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయిందో వెంటనే ఏం చేయొచ్చు, జనరల్ సొల్యూషన్ రాసేయచ్చు కదా. సో చెప్పండి, దేర్ఫోర్ జనరల్ సొల్యూషన్ ఈజ్ ఏంటంటే నాన్న ఇంటిగ్రల్ mdx ప్లస్ ఇంటిగ్రల్ ndy ఈజ్ ఈక్వల్ టు c. ఇక్కడ ఏం రాయాలి నాన్న, y కాన్స్టెంట్ ప్రతిదీ పడాలరా. ఇక్కడ ఏం చేయాలి, నాట్ కంటైనింగ్ x టర్మ్, నాట్ కంటైనింగ్ x టర్మ్. సో దేర్ఫోర్ చెప్పండి ఏమైంది, ఇంటిగ్రల్ m అంటే ఎంతమ్మా ఇదే కదా. సో x² మైనస్ 2xy మైనస్ y² ఇంటూ dx. తర్వాత ప్లస్ ఇందులో ఏం వేయాలి, n మొత్తం తీసుకొచ్చి ఇక్కడ ఉన్న n అంతా ఇక్కడ వేసేయకూడదు, నాట్ కంటైనింగ్ x టర్మ్. సో ఫస్ట్ టర్మ్ అబ్జర్వ్ చేసాను అనుకో, x ఉంది తీసుకోకు. సెకండ్ టర్మ్ అప్లై చేసుకున్నాను అనుకో, x ఉంది, సారీ x లేదు తీసుకోవచ్చు. థర్డ్ టర్మ్ అప్లై చేసాం అనుకో, x ఉంది తీసుకోకూడదు. అంటే ఓన్లీ ఏం తీసుకోవాలి, మైనస్ y² dy ఈక్వల్ టు c. అర్థమైందా. సో అలా కన్సిడర్ చేయాలి.
సో ఇప్పుడు చెప్పండి ఇక్కడ విత్ రెస్పెక్ట్ దేంతో చేస్తున్నావు ఎక్స్తో చేస్తున్నావు లోపల ఉండే ఎక్సే ఉండాలి కాన్స్టెంట్స్ ఏమైనా రాసుకోవచ్చు బయట రాసుకోవచ్చు కదా రాసే సో ఇప్పుడు ఇది ఏమవుతుంది నాన్న ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ మైనస్ 2 కాన్స్టెంట్ బయటకు వస్తుంది వై కాన్స్టెంట్ బయటకు వస్తుంది ఇంకెంత ఉందిరా ఎక్స్ డిఎక్స్ మైనస్ వై స్క్వేర్ కాన్స్టెంట్ బయట రాసుకున్నాను అనుకో డివై కానీ ఇక్కడ మాత్రం విత్ రెస్పెక్ట్ వైతోనే చేస్తున్నావు వై స్క్వేర్ వాల్యూ ఉంటుంది సో ఇంటిగ్రల్ వై స్క్వేర్ డివై ఈక్వల్ టు సి సో నీకు తెలిసిన మినిమం ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్ ఉంటుంది కదా అది అప్లై చేసాం అనుకోండి ఏమవుద్దామా సో ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ 2y ఇంటూ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ ఆఫ్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 తెలుసు కదా సో మైనస్ వై స్క్వేర్కి ఇంటిగ్రేషన్ అదే పక్కన వై ఉంది నాని ఇది వై కాదురా బో తప్పు చెప్పేస్తాంగా అందుకే మొక్కలా పెట్టి చూస్తున్నారు మీరు నానే వై స్క్వేర్ బయటకు వస్తుంది ఇక్కడ ఎంత ఉంది నాన్న డిఎక్స్ ఉంది సో డిఎక్స్ ఇంటిగ్రేషన్ డెరివేటివ్ రెండు క్యాన్సిల్ అయిపోయి ఇంకేముంటుంది నాన్న ఎక్స్ ఉంటుంది తర్వాత మైనస్ వై క్యూబ్ బై 3 ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఎంత ఉంది సి ఉంది నాన్న ఈ టూ క్యాన్సిల్ అయిపోయిందా సో ఎంత వచ్చిందమ్మా ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ ఎక్స్ స్క్వేర్ వై మైనస్ వై స్క్వేర్ ఎక్స్ మైనస్ వై క్యూబ్ బై 3 ఈక్వల్ టు సి ఇంకో బాగా చెప్పాలంటే 3 అనేదాన్ని ఎల్సిఎం కానీ తీసుకున్నాను అనుకోండి అప్పుడు ఎంత వస్తుందిరా ఇది ఎక్స్ క్యూబ్ ఇంక ఇక్కడ ఒక 3 వస్తుంది ఎందుకంటే కింద ఏం లేదు కాబట్టి ఇక్కడ ఒక 3 వస్తుంది 3y స్క్వేర్ ఎక్స్ మైనస్ వై క్యూబ్ ఈక్వల్ టు 3c అన్న సి అన్న ఒకటే కాబట్టి దట్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ చూడండి ఎంత ముద్దుగా అయిపోయిందో ఒకటే టాస్క్ అదే ఎగ్జాక్టా కాదా ఎగ్జాక్ట్ అయిపోయింది అనుకో జనరల్ సొల్యూషన్ అలా వచ్చేస్తుంది అనమాట ఓకే సో ఇప్పుడు ఇది ఈజీగా అనిపించింది కదా టఫ్ క్వశ్చన్ చెప్పుకుందాం సో ఇదిగోనా సాల్వ్ 1 ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బై వై డిఎక్స్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బై వై ఇంటూ 1 మైనస్ ఎక్స్ బై వై డివై ఈజ్ ఈక్వల్ టు 0 ఏదైతే ఉంది నాకు తెలుసు ఎమ్ ఈజ్ ఈక్వల్ ఎంత నాన్న 1 ప్లస్ డిఎక్స్ పక్కన ఉన్నదే కదా ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బై వై ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంతరా ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బై వై ఇంటూ 1 మైనస్ ఎక్స్ బై వై దీని విత్ రెస్పెక్ట్ దేంతో డెరివేటివ్ చేయాలి ఎంతో చేయాలి వైతో చేయాలి బాగా గుర్తుపెట్టుకో వైతో చేస్తున్నప్పుడు ఎక్స్ కాన్స్టెంట్ 1 డెరివేటివ్ ఇది కాన్స్టెంటే కదా 1 డెరివేటివ్ 0 నాన్న ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బై వై ఈ పవర్ ఆఫ్ వై బై ఎక్స్ ఏది ఉందో అనవసరం ఈ పవర్ ఆఫ్ సంథింగ్ ఉంటే డెరివేటివ్ ఈ పవర్ ఆఫ్ సంథింగే వేసే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బై వై ఇంటూ పక్కన ఏదైతే ఉందో దాని డెరివేటివ్ వేయాలి సంథింగ్ ఉందన్నాను కదా సంథింగ్ డెరివేటివ్ చేయాలి సో చెప్పండి నాన్న ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బై వై నన్ను విత్ రెస్పెక్ట్ దేంతో చేస్తున్నావు డెరివేటివ్ వైతో చేస్తున్నావు సో కాన్స్టెంట్ ఏంటి ఎక్స్ ఇంకేముంది 1 బై వై ఉంది 1 బై వైకి డెరివేటివ్ మైనస్ 1 బై వై స్క్వేర్ 1 బై వైకి డెరివేటివ్ ఎంతమ్మా మైనస్ 1 బై వై స్క్వేర్ సో వై స్క్వేర్ ఎక్కడ వస్తుంది మైనస్ ఇక్కడ వస్తుంది అది డో ఎం బై డో వై అలాగే ఇదే స్టెప్లో డో ఎన్ బై డో ఎక్స్ కట్టు అరే ఎక్స్తోనే కడుతున్నాను సార్ కాదనట్లేదు ఇందులోని ఎక్స్ ఉంది ఇందులోని ఎక్స్ ఉంది అంటే రెండు ఫంక్షన్స్లో ఎక్స్ ఇక్కడ ఉంది అక్కడ ఉంది అంటే యూవి అప్లై చేయాలి ఫస్ట్ ఏం చేద్దాం దీనికి డెరివేటివ్ చేసేద్దాం ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బై వైకి ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బై వై ఎందుకంటే ఈ పవర్ సంథింగ్కి ఈ పవర్ సంథింగే మళ్ళీ ఆ సంథింగ్ డెరివేటివ్ చేయాలి ఎక్స్ బై వై హోల్ డాష్ ఇంటూ దాని పక్కన ఉన్నది పడుకోవాలి 1 మైనస్ ఎక్స్ బై వై ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బై వై ఇంటూ నెక్స్ట్ ఈ టర్మ్కి డెరివేటివ్ చూడండి యూ డాష్ ఇంటూ వి తర్వాత యూ ఇంటూ వి డాష్ సో 1 మైనస్ ఎక్స్ బై వైకి డెరివేటివ్ సరిగ్గా చూడండి ఈ స్టెప్ నాన్న ఫస్ట్ నేను దీన్ని చేస్తున్నా ఈ పవర్ సంథింగ్ డెరివేటివ్కి ఈ పవర్ సంథింగే ఎగైన్ ఏం చేయాలి సంథింగ్ ఇంటర్నల్ డెరివేటివ్ చేయాలి వేసా పక్కన మిగిలింది వేసేసుకున్నాను తర్వాత ఇది పక్కన కాన్స్టెంట్ దీనికి డెరివేటివ్ వేశాను సో చెప్పండి నాన్న ఎంత వచ్చిందో ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బై వై నాన్న విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేస్తున్నావు సో పైన ఉంది ఎక్స్ డెరివేటివ్ 1 కింద మిగిలింది 1 బై వై అలాగే ఇంటూ 1 మైనస్ ఎక్స్ బై వై అది అలాగ ఉంచాను తర్వాత ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బై వై నువ్వు దేంతో చేస్తున్నావు ఎక్స్తో చేస్తున్నావు 1కి డెరివేటివ్ 0 మైనస్ ఎక్స్ డెరివేటివ్ 1 బై వై నాన్న మల్టిప్లై చేయి ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బై వై ఇంటూ 1 బై వై ఇంటూ 1 అదే వస్తుంది మైనస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బై వై 1 బై వై ఇంటూ ఎక్స్ బై వై ఎంత అవుతురా ఎక్స్ బై వై స్క్వేర్ ప్లస్
జీరో అంటే వచ్చేసి అదే వస్తుంది. సో నెక్స్ట్ టర్మ్ మల్టిప్లై చేసి అనుకోండి ఎంత వస్తుందన్నా e⁻x/y ఇంటూ 1/y. సరిగ్గా చూడు ఇది ఒకటే తీసేసాను అనుకోండి ఎంత వచ్చిందన్నా -x/y² e⁻x/y. నన్ను ఈ టర్మ్ సరిపోయిందా అంటే ఇప్పుడు దేర్ఫోర్ ఏం రాయొచ్చు ∂m/∂y = ∂n/∂x. సో విచ్ ఈజ్ ఎగ్జాక్ట్. సో నువ్వు జస్ట్ ఎగ్జాక్టా కాదా అని మాత్రమే చేసావు. దేవుడి దేవలు ఏమొచ్చింది ఎగ్జాక్ట్ అనేది వచ్చింది. సో ఎప్పుడైతే ఎగ్జాక్ట్ అయిపోయిందో జనరల్ సొల్యూషన్ రాసానా జనరల్ సొల్యూషన్ ఈజ్ ఎలా ఉంటుందిరా ఇంటిగ్రల్ mdx ప్లస్ ఇంటిగ్రల్ ndy = c. ఇక్కడ ఏంటమ్మా y ఏమో కాన్స్టెంట్ ఇక్కడేమో నాట్ కంటైనింగ్ ఎక్స్ టర్మ్ ఆ విషయం వరకు తెలుసు కదా. సరే అయితే సో తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తున్నా. m అంటే ఎంత ఇక్కడ 1 + e⁻x/y ఇంటూ dx. సో ఇక్కడ y కాన్స్టెంట్ మైండ్లో పెట్టుకో. సో y మాత్రమే కాన్స్టెంట్ ప్లస్ ఇక్కడ n నాట్ కంటైనింగ్ ఎక్స్ టర్మ్. సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఇందులో ఏముంది ఎక్స్ ఉంది. ఎక్స్తో మల్టిప్లై చేస్తే మొత్తం అన్నింటిలోనే ఏముంటుంది ఎక్స్ ఉంటుంది కదా. ఎక్సలెంట్ టర్మ్ తీయగలనా తీయలేం. మరి తీయకపోతే ఏం చేశారంటే తీయలేం కాబట్టి అక్కడ 0 × dy అని రాసుకోవాలి. ఉంటే ఇండిపెండెంట్ టర్మ్ వేసుకుంటావు లేదనుకో అక్కడ ఏం వేసుకోవాలి 0 వేసేసుకోవాలి. సో ఇదంతా 0 అయిపోయింది అన్న. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయాలి. సో చేస్తే ఏమవుతుందిరా 1కి ఇంటిగ్రేషన్ ఎక్స్ 1కి ఇంటిగ్రేషన్ ఎంత ఎక్స్ e⁻something ఇంటిగ్రేషన్ e⁻something అంటే ప్లస్ e⁻something బై ఎప్పుడైనా సరే e⁻ax ఉందనుకోండి ఇంటిగ్రేషన్ ఎంత అని చెప్పాను e⁻ax/a అని చెప్పాను. మరి ఇక్కడ ఎంత ఉంది e⁻x/y అని ఉంది. అంటే కాన్స్టెంట్ ఇలా ఉందిరా అంటే e⁻x × 1/y. సో కాన్స్టెంట్ ఇది ఇంటిగ్రేషన్ చేస్తే అది ఎక్కడ వస్తుంది డినామినేటర్లో వస్తుంది కదా బై 1/y = c. నాన్న 1/y పైకి వెళ్ళింది అనుకో ఎంత అవుతుంది నాన్న y అవుతుంది. అంటే ఆన్సర్ ఎంత నాన్న x + y ఇంటూ e⁻x/y = c. దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్. సో ఇంత పెద్ద క్వశ్చన్కి బుజ్జిగా ఉంది సార్ ఆన్సర్. సో దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేషన్ సాటిస్ఫై అయిపోతుంది అనమాట. ఓకే సో ఇలా ఒక ఈక్వేషన్ mdx + ndy = 0 ఫార్మేట్లో ఉన్నప్పుడు m కన్సిడర్ చేసి n కన్సిడర్ చేసి ∂m/∂y ∂n/∂x కట్టాను అనుకోండి బోత్ ఆర్ ఈక్వల్ వస్తే వీ కెన్ సే దట్ ద ఈక్వేషన్ ఈజ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ద జనరల్ సొల్యూషన్ ఈజ్ ఇంటిగ్రల్ mdx + ఇంటిగ్రల్ ndy = c. m అక్కడ ఏమో y కాన్స్టెంట్ ఇక్కడేమో నాట్ కంటైనింగ్ ఎక్స్ టర్మ్. సో ఆ విధంగా ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్వశ్చన్ తీసుకున్నాం అనుకోండి చూడండి y × 1 + x + cos y dx x + log x - x sin y dy ఇలా కనిపిస్తుంది. సో మనం ఏం చేయగలం m ఎంతో తీసుకున్నాను ఇదిగో n ఎంత ఉందో తీసుకున్నాను ఇదిగో mని విత్ రెస్పెక్ట్ వైతో డెరివేట్ చేస్తున్నా వైకి డెరివేట్ చేస్తే 1 ఇంకేం మిగిలింది 1 + x cos y డెరివేటివ్ -sin y sn అగైన్ x డెరివేటివ్ 1 విత్ రెస్పెక్ట్ x తో log x డెరివేటివ్ 1/x మైనస్ x డెరివేటివ్ 1 ఇంకెంత ఉంది sin y. అబ్జర్వ్ చేస్తే రెండు సేమ్ బోత్ ఆర్ ఈక్వల్ కాబట్టి విచ్ ఈజ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. జనరల్ సొల్యూషన్ రాసుకున్నాను. m ఏదైతే ఉందో అది రాసుకోవాలి ఇది అంతా రాసుకున్నాను. తర్వాత nలో ఎక్సలెంట్ టర్మ్ రాసుకోవాలి. ఇవి ఇందులో x ఉంది ఇందులో x ఉంది ఇందులో x ఉంది అంటే ఎక్సలెంట్ టర్మ్ ఉందా లేదు అందుకేం రాశాను 0. సో y కాన్స్టెంట్ బయటకు వచ్చింది అనుకో 1 + x dx cos y బయటకు వచ్చింది అనుకో 1 dx. నన్ను 1కి ఇంటిగ్రేషన్ x 1/x ఇంటిగ్రేషన్ log x cos y × 1కి ఇంటిగ్రేషన్ x. సో ఇది దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే సిమిలర్లీ సో ఇక్కడ కూడా చూడండి dy/dx + ax + hy g/hx + by + f = 0. సరే ఇది mdx + ndy = 0 రూపంలో లేదు కదా సార్ అంటే లేకపోతే మనం తెచ్చుకోవాలి సార్. సో ఎలా అవుతుంది ఇదమ్మో ఈ సైడ్కి ఇది ఈ సైడ్కి వచ్చింది అనుకో ax + hy + g × dx ఇదిగో అలాగే hx + by + f × dy. నాన్న ముందే చెప్పా ఇది m కాదు dx పక్కన ఏదైతే ఉందో అది m అవుతుంది. ఇది m ఇది n. సో అదిగో ఇదే రాసి m n సింప్లై చేస్తే ∂m/∂y ∂n/∂x కడితే ఇచ్చి సేమ్ అయిపోయింది. సో విచ్ ఈజ్ ఎగ్జాక్ట్ అయిపోయిన తర్వాత జనరల్ సొల్యూషన్ వేస్తే ఫైనల్ ఆన్సర్. ఓకే సో ఇలా ఎగ్జాక్ట్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎంత కష్టమైనా సరే నేర్చుకోండి ఎందుకంటే దీని మీద డిపెండింగ్ ఇంకో 4 to 5 మెథడ్స్ ఉన్నాయి. సో జాగ్రత్తగా సాల్వ్ చేయండి. అందుకే నీకు ఒక్క లెక్కన హోంవర్క్ ఇస్తాను. ఓకే ఒకటి కాదు 2 సమ్స్ ఇస్తున్నాను హోంవర్క్ జాగ్రత్తగా చేయండి. సో బాగా చదవండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.